శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర కార్తీక బహుళ చవితి ఆదివారం. ఈరోజు చవితి ఉదయం 9:57 వరకు ఉంది. తదుపరి పంచమి. ఈరోజు ఆరుద్ర నక్షత్రం. ఈరోజు నవంబర్ 9, 2025 తేదీ ఆదివారం. ఈరోజు వజ్రం ఉదయం 11:43 అయితే 1:13 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 3:55 అయితే 4:40 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరాసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఏంటంటే ఆరుద్ర అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. ధనుర్రాశిలో జన్మించిన వాళ్ళకి కళతరపు వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు గురు రాహులు కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినా కూడా దీనికి గురించి చండాలంగా చెప్పడం జరుగుతుంది. అందువలన సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం. అందువలన ఆ సూర్యభగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదవ సిద్ధాంతి గోదాల మామిడి.